హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసానండి. అదే హోమ్ మేడ్ కలాకండ్ రెసిపీ. కలాకండ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఇలాంటి హోమ్ మేడ్ స్వీట్స్ అంటే ఇంకా ఇష్టపడతారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ ఒక మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. అందులో ఒక 1.5 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఇది ఏంటంటే బఫెలో మిల్క్ అండ్ చాలామంది ప్యాకెట్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చా అనుకుంటారు. ఎస్, వీ క్యాన్ యూస్ ప్యాకెట్ మిల్క్ ఆల్సో, బట్ ఏంటి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం బెటర్. నేను ఫస్ట్ ఈ కడాయికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాతనే మిల్క్ పోసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఏంటంటే నెయ్యి రాసుకోవడం వల్ల ఎక్కువ అడగంటుకోదన్నమాట. తర్వాత నేను పాలు అనేది మరిగించుకుంటున్నాను. 2 నుంచి 3 పొంగులు రావాలి. మంచిగా పొంగు వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ నుంచి కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగంటుకోదు. మళ్ళీ ఏదైతే మీగడ ఫామ్ అవుతూ ఉంటుందో మనం తీసేసి అందులోనే వేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక గిన్నెలో నేను లెమన్ సాల్ట్ తీసుకున్నాను. అదే సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు అంటారు తెలుగులో. సో అది లేకపోయినా మీరు నిమ్మరసం కూడా ఇలా కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని మంచిగా వేసుకోవాలి. వాటర్ మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్ వేయడం ఏంటంటే మొత్తం పగిలిపోయినట్టు అండ్ ఆ పులుపుదనం ఉంటుంది. మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల పాలు కొంచెం విరిగిపోయినట్టుగా లిటిల్ క్రామ్స్గా ఫామ్ అవుతాయి. సో ఇంకొంచెం మరుగుతూ ఉండాలండి. ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న లెమన్ సాల్ట్ అనేది లిటిల్ బిట్ క్రిస్టల్గా ఉంటుంది కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్లో మనం కలుపుతూ ఉంటే ఒక 1 మినిట్లో డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది అలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి సో అలా కలిపిన తర్వాత మొత్తం కలుపుతూ ఉండగా మన ఏంటంటే కలాకండ్ అనేది కొంచెం ఆ టెక్స్చర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం షుగర్ ఇంకా ఇలైచీ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉంటే ఆ వాటర్ అనేది అందులో నుంచి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇంకా మిక్స్ చేసుకోవాలి. అదంతా దగ్గరికి రావాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది.